నమస్తే, హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పరికే. ఎలా ఉన్నారు? బాగున్నారా? సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి, లైక్ కమెంట్ షేర్ అస్సలు మర్చిపోవద్దు. ఇది మాత్రం స్టాండర్డ్గా చెప్పాల్సిందే. సబ్స్క్రైబ్ చేసినా చేయకున్నాం. అలాగే నా లైఫ్లో వెరీ స్టాండర్డ్గా ఒక థింగ్ జరుగుతూ ఉంటుంది. ఒక విషయం మారదు అనిపిస్తుంది. ఎవరేమన్నా అనుకోని, ఎవరు ఎలాగైనా ఉండదు, నేను మాత్రం ఇలాగే ఉంటాను, నాలాగే ఉంటాను అని నాకు ప్రతిసారి ఎందుకు చెప్పాలని కూడా అనిపించదు. సరే, ఈ చీర ఎలా ఉంది? అఫ్కోర్స్ బాటిల్ గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగు నచ్చని వాళ్ళు ఉంటారా? పైగా పండుగలు, నోములు, వ్రతాలు, పూజలు, పెళ్ళిళ్ళు ఇలా ఏం పెట్టుకున్నా కుంకుమ రంగు, పసుపు రంగు, ఆకుపచ్చ రంగు అలా వెళ్ళిపోతాం, ఇలా తీసుకుంటాం అనిపిస్తుంది. ఈ చీర నేను మోక్ష కౌచర్లో కొన్నాను. బట్ ఈ వీడియో చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఏంటంటే, నేను పట్టు చీరల కలెక్షన్ చూపించమని అడుగుతున్నారు కాబట్టి ఈ వ్లాగ్లో నా పట్టు చీరల కలెక్షన్ చూపిస్తున్నాను. ఎక్కడ కొన్నాను, ఆ చీరల గురించి, ఆ చీరల రంగుల గురించి, ఏ చీర నేను నెక్స్ట్ కట్టుకోవాలో మీరు చెప్తే వెంటనే కట్టేసుకుంటా. సరే, మరి ఆలస్యం చేయకుండా మరి నా పట్టు చీరల కలెక్షన్ చూస్తారా? చూసే ముందు ఒక చిన్న మాట. ఆ చిన్న మాట ఏంటంటే, ఎవరి సంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి వాళ్ళ కట్టు బొట్టు అనేది డిపెండ్ అయి ఉంటుంది. చీర కట్టుకుంటేనే కరెక్ట్, బొట్టు పెట్టుకుంటేనే కరెక్ట్ అని ఎప్పుడు నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ నా అభిప్రాయంలో నా సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించడం అనేది నాకు నచ్చిన విషయం అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తూ ఉంటాను. సో అదే నా పిల్లలకి నేర్పిస్తున్నాను. అమెరికాలో ఉన్న వాళ్ళకి సాధ్యమైనంత వరకు మర్చిపోరండి. మర్చిపోయే క్షణాలు మనుషులం కదా, మర్చిపోతూ ఉంటాము. కానీ గుర్తు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, ఏ అకేషన్కి తగ్గట్టు అలా రెడీ అవ్వమంటే రెడీ అయ్యి నేను పాటించే విషయాలు వాళ్ళకు కూడా ఇండియన్ ట్రెడిషన్ సిస్టమ్ కాబట్టే పాటిస్తున్నారు. కానీ అది కూడా నేను వాళ్ళ మీద రుద్దుతున్నాను అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి అవన్నీ పక్కన తీసేసేయండి. అండ్ ఇంకోళ్ళ కట్టు బొట్టుని కానీ, ఇంకోళ్ళ అభిప్రాయాల్ని కానీ కించపరిచే ఇది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. మనకేది ఇష్టమో మనం అలా ఉంటున్నప్పుడు ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటే మనకు అభ్యంతరం అనేది ఉంది అని చెప్పడం ఖచ్చితంగా తప్పే కదా. సరే, మరి చీరలోని గొప్పతనం తెలుసుకొని ఒక కవే అన్నట్టే ఇంకొకరు చిరాకు పుట్టించేదే చీర అంటారు. ఎవరేమంటే ఏంటి, మీకు నచ్చుతుందా? అయితే నచ్చితే కట్టేసుకోండి అనేది నేను అంటాను. ఏమంటారు? అర్థమైంది. ఇక ఆలస్యం చేయకుండా నా పట్టు చీరల కలెక్షన్ చూపిస్తాను. అయితే చాలా మట్టుకు ప్రమోషన్కి ఎవరు చీరలు పంపించినా సరే, కానీ నేను పర్సనల్గా ఏమైనా చీరలు కొనుక్కోవాలి అంటే ముందు నేను క్వాలిటీ చూస్తాను, నాకు నచ్చిన రంగులు ఉన్నాయా, అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, అంటే ఎక్కడ చూడండి కాంబినేషన్స్ ఉంటే బాగుండు అనేది కూడా ఆలోచిస్తూ ఉంటాను. బట్ ఈ చీర నేను వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నాను. నాకు ఎంత సింపుల్గా ఉంది, పెద్ద బార్డర్ లేదు, ఏం లేకున్నా కూడా చీరను చూసిన తర్వాత ఎంత బాగుంది, ఎక్కడ కొన్నావు అని అడగని స్నేహితులు లేరంటే నమ్మాల్సిందే. మీరు నమ్మండి, అంతే. అంత బాగుంది, అసలు ఇంత తేలిగ్గా ఉంది. చీరలు అనేవి మనం కట్టుకున్నప్పుడు మనకు నిజంగా సౌకర్యంగా ఉండాలి, చూసిన వాళ్ళు పొగిడేలా ఉండాలి, చూడంగానే ఎక్కడ కొన్నావు అని అడిగేలా ఉండాలని. మరి నా పట్టు చీరలు నేను ఎక్కడ కొంటాను, నా పట్టు చీరల కలెక్షన్ చూపించమన్నాను కాబట్టి చూపిస్తాను. మరి నెక్స్ట్ నేను ఏ పట్టు చీర కట్టుకొని వీడియో చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి, సరేనా? మరి ఆలస్యం చేయకుండా నా కలెక్షన్ చూపించేసేనా. ఫస్ట్ శారీ చూపిస్తాను, ఉన్న వాటిల్లో నాకు బాగా నచ్చిన శారీ చూపిస్తాను, సరేనా? ఎంత మంచి రంగు కదా, సింపుల్గా ఉంది శారీ, కానీ కట్టుకుంటే అద్దరిపోతుంది. ఈ చీర నేను కట్టుకొని వీడియో చేశాను ఆల్రెడీ. ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో, రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తారో, ఈ చీర నేను ఎప్పుడు కట్టుకున్నానో చెప్పండి. ఒక ప్రమోషన్ చేస్తూ కట్టుకున్నాను. కానీ డే అంతా కట్టుకున్నా విసుగు రాకుండా ఉంటుంది. లైట్ వెయిట్ శారీ. ఇప్పుడు నేను కట్టుకున్న చీర, ఈ చీర క్వాలిటీ విషయంలో ఒకటేనండి. చిన్న బార్డర్ వచ్చింది, రెడ్, సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అయిన ఈ బుటాస్ ఉన్నాయి. ఈ బుటీస్కి తగ్గట్టుగా, దీనికి తగ్గట్టుగా మా భార్గవి బ్లౌజ్ డిజైన్ చేస్తుందండి. అంటే ఏ చీరకి వర్క్ కావాలి, ఎంత కావాలి, ఎలా ఉండాలనేది తను చాలా బాగా డిజైన్ చేస్తుంది. దీనికి మాత్రం నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని చేశాను ఆ వీడియోస్ ప్రమోషన్ చేసినప్పుడు. బట్ దీనికి మాత్రం రీసెంట్గా నాకు బ్లౌజ్ డిజైన్ చేసి పంపించింది. వర్క్ ఎంత బాగుందో చెప్పలేను. మళ్ళీ కట్టుకొని వీడియోస్ ఎప్పుడు చేయాలా అని చూస్తున్నాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ కూడా లావెండర్ కలర్, ఇప్పుడు ట్రెండింగ్ కూడా కదా. మరి చీర నచ్చిందా? వై ఓన్లీ మోక్ష అంటే క్వాలిటీ అండి. చీర చూసిన తర్వాత ఆ తర్వాత మాట్లాడాలని నేను అంటాను. బాగుందా? సో ఇది బ్లౌజ్ అండి. ఆల్రెడీ చీర చాలా రిచ్గా ఉంది. ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా రిచ్గా ఉంటుంది. బట్ ఇదిగోండి, వెనకాల నెక్ ఇలా చేసి
చాలా సింపుల్ రెడ్ సిల్వర్ అండ్ లైట్ గ్రీన్ వచ్చేటట్టుగా అక్కడక్కడగా సేమ్ శారీ మీద ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ వర్క్ చేయించిందండి. సో అదే చెప్తున్నాను కదా, శారీ మీద ఉన్న బుటీనే ఇక్కడ హ్యాండ్స్కి వర్క్ చేసింది. మీకు క్లోజప్లో చూపిస్తాను. సో దానికి బ్లౌజ్ ఇదండి. చూసారు కదండి, శారీ మీదకి ఏదైతే పువ్వు వచ్చిందో ఆ పువ్వుని సేమ్ శారీలో బ్లౌజే, ఆ ఫ్లవర్ మాత్రం ఇక్కడ హ్యాండ్కి వేసేసి చుట్టూ సింపుల్ వర్క్ అండి. ఆల్రెడీ చీర చాలా రిచ్ లుక్ ఉంది కాబట్టి తను సింపుల్గా వర్క్ చేయించింది. దాంట్లో ఉన్న కాంబినేషన్సే అనమాట. రెడ్, ఇది కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ జర్దోసి వర్క్ లాగా అనిపిస్తుంది. అండ్ ముందు కూడా జస్ట్ మనం పళ్ళు వేసుకునే దగ్గర రైట్ సైడ్కి అదే వర్క్ కంటిన్యూ చేసింది. ఇదనమాట. నెక్స్ట్ టిపికల్ మన కంచిపట్టు శారీస్ ఎలా ఉంటాయి? ఎస్, కంచిపట్టు శారీ. ఎందుకంటే బుటీ వచ్చి ఒక రంగుకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి చాలా అందంగా ఉంటాయి. కంచిపట్టు చీర అంటే చాలు ఎప్పుడు కట్టుకున్నా ఎవరు పట్టు చీర బాగాలేదని అయితే అనరండి కంచిపట్టు చీరలు. కాకపోతే కలర్ కాంబినేషన్స్ ఆల్ డిపెండ్స్. ఈ కలర్ కాంబినేషన్ నాకు రేర్ కలర్ కాంబినేషన్. అంటే నా దగ్గర ఈ కాంబినేషన్లో అసలు చీరలు ఇప్పటిదాకా నేను కట్టలేదు. కానీ ఈ చీర నాకు బాగుంటుందని తను ఆలోచించి నాకు నా బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చింది. అండ్ దట్టు దోచేవారెవర్గా ఫిలిం నా బర్త్డే రోజే ప్రివ్యూ చేశారనమాట. సో ఆ రోజు ఈ చీర కట్టుకున్నాను. ఈ చీర కట్టుకొని ప్రివ్యూకి వెళ్ళాను. సో థ్యాంక్ యూ సో మచ్ భార్గవి. దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్కి చాలా సింపుల్ వర్క్ చేసి నాకు బ్లౌజ్ కూడా కుట్టి రెడీగా ఇచ్చింది. బట్ మా మోక్షాలు అని ఎందుకంటున్నానంటే నా స్నేహితురాలదైతే అది నాదే అన్న ఫీలింగ్ అనమాట. అంటే అంత డెడికేటెడ్గా నాది అనుకొని నేను చీరలు కొంటాను. నలుగురికి ఎవరైనా మంచి చీరలు ఎక్కడ ఉంటాయంటే తన్నే సజెస్ట్ చేస్తాను. సో మా మోక్షాల చీరలకి మాత్రం ఎవరు పేరు పెట్టలేరండి, అంత బాగుంటాయి. మరి దీని బ్లౌజ్ ఏదో చూపించినా అండ్ మర్చిపోయాను, నేను ఏ చీర కట్టుకోవాలి నెక్స్ట్ వీడియోకి మాత్రం మీరు కింద కమెంట్స్లో చెప్పాలి. మీకు నచ్చిన చీర ఏంటో కూడా కింద కమెంట్స్లో చెప్పాలి. సో నెక్స్ట్ నేను దీని బ్లౌజ్ చూపిస్తాను. ఈ శారీలో వచ్చింది. కానీ దీనికి చక్కగా పీకాక్స్ చూసారా ఎంత బాగుందో వర్క్. సేమ్ ఆల్ ఓవర్ అలా పీకాక్స్ వేసేసింది. ఇది సెకండ్ బ్లౌజ్. లావెండర్. ఈ చీర ఎంతమందికి గుర్తుంది? ఓ, నా ఫేవరెట్ శారీస్లో ఇది ఒకటి. అసలు ఇది నేను కట్టుకుంటే నాకు నేనే చాలా బాగున్నాను అనిపిస్తుంది. అంటే చీర వల్ల నాకన్నా వచ్చిందా, నా వల్ల చీర కన్నా వచ్చిందా, అది తర్వాత కట్టుకున్నప్పుడు ఆ వీడియోస్ చూసినప్పుడు మీరు చెప్తారు. దీని మీద ఎక్కువ వీడియోస్ చేయలేదు నేను, ఎందుకంటే ఇది లాస్ట్ వరలక్ష్మతం కట్టుకున్నాను. యూజువల్గా పూజలో అయినప్పుడు నిజంగా వీడియోస్ చేయడానికి ఉండదండి. ఆ రోజు అందరూ ఫ్రెండ్స్ వస్తారు, ఆ హడావిడి వేరు. మంచి బార్డర్. అయితే ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే కొంగండి. కొంగు ఎక్కడుందమ్మా? కొంగు కాదు, కొంగు అంటే నార్మల్గానే వచ్చింది కదా. ఈ ఎండింగ్స్ ఉన్నాయి చూడండి, ఇవి మాత్రం ఒక పింకిష్లో ఇచ్చారు కదా. దీనికి మా భార్గవి బ్లౌజ్ అద్భుతంగా డిజైన్ చేసింది. ఎంత బాగుంటుందంటే ఆ బ్లౌజ్ ఇచ్చేసే అది. అయితే ఈ చీరకి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే దీనికి పింక్ బ్లౌజ్ కాంట్రాస్ట్. ఎంత కాంట్రాస్ట్! యూజువల్గా అయితే కంచిపట్టు చీర బనారస్ కంచిలాగా ఉంది. సో దీనికి ఇది రావడం వల్ల దీనికి ఎంత అద్భుతంగా వర్క్ చేసిందంటే చిన్న చిన్ని బూటీస్ వేసి, ఫ్లవర్ బూటీస్ వేసేసి ఇదిగోండి బ్లౌజ్ ఇలా చేసింది. సో ఖచ్చితంగా ఈ చీరకి హైలైట్ ఈ బ్లౌజేనండి. ఈ టాజల్స్లో మాత్రమే, అది కూడా పర్పుల్ వచ్చి కొంచెం ఎక్కడో పింకిష్ షేడ్ ఉంది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఈ లావెండర్ వచ్చేటట్టుగా వర్క్ గోల్డ్ వర్క్ థ్రెడ్స్తో చేసి చాలా అంటే చాలా బాగుంది. అయితే ఒకటండి, ఎదుటి వాళ్ళు మనం కట్టుకున్న కాంప్లిమెంట్ ఇవ్వాలని కట్టుకోవడం కాదు, మనకి నచ్చి కట్టుకొని ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే అది అదనపు బోనస్ అనమాట. ఈ చీర కట్టుకున్నప్పుడు నాకు అదే ఫీలింగ్ ఉండింది. ఎందుకంటే నేను ప్రమోషన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ చీర కనిపించగానే గుర్తుంటే ఈ చీర నాదే, నేను తీసుకుంటాను అని అనుకున్నాను. అలాగే ఈ చీర నేను తీసుకున్నాను. నేను కట్టుకున్నప్పుడు, ఎందుకంటే నేను నాకు బాగా నచ్చి కొనుక్కున్నాను కాబట్టి చూసిన వాళ్ళందరూ ఎంత బాగుంది ప్రణవి, ఎంత బాగుంది ప్రణవి అంటే అప్పుడు కదా నాకు రెట్టింపు ఆనందం వచ్చింది. సో అందుకే చెప్తున్నాను, ప్రతిదీ బాగుంది బాగుందని చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నచ్చింది, నాకు బాగుంది అని అనిపిస్తుంది. కానీ చూసే వాళ్ళకి అక్కడున్న ఇంకా చాలా నచ్చొచ్చు. కలర్ కాంబినేషన్స్, రేర్ కలర్ కాంబినేషన్స్ మా మోక్షాలో స్పెషాలిటీ అండి. సో మోక్షాకి రావాలి అంటే కింద అడ్రస్ డిస్ప్లే అవుతూ ఉంటుంది మీకు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇన్స్టా పేజ్లో కూడా వాళ్ళది మోక్ష కౌచర్ అని చెప్పేసి ఇన్స్టా పేజ్ ఉంది, యూట్యూబ్లో వాళ్ళ ఛానల్ ఉంది, వెళ్ళండి చూడండి.
మరి నెక్స్ట్ శారీ చూపించాలి కదా, చూపిస్తా ఉండండి. మాత్రం మనం పేరు పెట్టడానికి ఉండదండి తన దగ్గర, చాలా బాగుంటుంది. ఇదైతే నా ఫేవరెట్. సింపుల్ వర్క్సే నాకు ఇలా ఉన్నవి ఇష్టం. సో ఆ శారీ లావెండర్ కలర్ ఈ పింక్ మీద ఎలివేట్ అయ్యి ఎంత బాగుందో చూసారు కదా. సో ఇది ఇంకో బ్లౌజ్, చేతికి కూడా సింపుల్గా పర్పుల్ ఆ లావెండర్ వచ్చేటట్టు చేశాను. ఇది శారీలో బ్లౌజ్ ఏనండి. ఇక్కడ కూడా మనకి ముందు కూడా వచ్చేటట్టు పళ్ళు దగ్గర, ఇది ఆ బ్లౌజ్ వర్క్ అనమాట. ఏంటో ఇప్పుడే కట్టేసుకోవాలని ఉంది. సరే, ఏ చీర కట్టుకొని నెక్స్ట్ వీడియో చేయాలో మాత్రం మీరు కమెంట్లో పెట్టండి, సరేనా? మీకే చీర నచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇది నెక్స్ట్ ప్యూర్ బనారస్. ఈ చీర ఉందండి, బరువు అని చెప్పను, కానీ బనారస్ చీర ఎలా ఉండాలో అలా ఉంది. నేను ఆశ్చర్యపోయాను తెలుసా ఈ చీరను చూసి. ఎందుకు అంటారా, అసలు చూస్తే మాత్రం అసలు బరువు లేనట్టు అనిపించింది దూరం నుంచి చూస్తే, కానీ పట్టుకుంటే కొంచెం బరువు ఉంది, కట్టుకుంటే చాలా తేలిగ్గా ఉంది. ఎంతసేపు కట్టుకున్నా అసలు విసిగే రాదు. ఈ చీరని నేను ఇప్పటికీ 3 సార్లు కట్టుకున్నానండి, అంత ఇష్టం ఈ చీర నాకు. ఏదైనా కట్టుకోవాలి పట్టు చీర ఎక్కడికైనా వెళ్తున్నానంటే వెంటనే దీని మీద మనసు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది కట్టుకున్నా కూడా నాకు చాలా కాంప్లిమెంట్, కట్టుకున్న ప్రతిసారి బోల్డ్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో దీంట్లో వచ్చిన బ్లౌజ్ కాకుండా నాకు వేరే కాంట్రాస్ట్ బ్లౌజ్ తను చేసి నాకు పంపించింది. సో ఆ బ్లౌజ్ ఏంటో నేను మీకు చూపిస్తాను. బట్ నేను చెప్పాను కదా, మళ్ళీ నేను నెక్స్ట్ మీ అందరి కోసం స్పెషల్గా కట్టుకుంటాను. ఈ చీరలన్నీ కట్టుకొని వీడియో చేస్తాను. బట్ ఎక్కువ దేనికి వచ్చిందో, ఏది బాగుంది అని చెప్పారో అది మాత్రం నెక్స్ట్ కట్టుకుంటాను, సరేనా? దీని బ్లౌజ్ చూపిస్తాను. ఇది ఇంకో బ్లౌజ్ అండి. దీంట్లో ఎల్లో కలర్ ఉంది, తర్వాత గోల్డ్ అండ్ బ్లూ కలర్ అన్ని మిక్స్ అయినాయి. నేను యాజ్ ఐ సైడ్ ఇందాక చెప్పినట్టుగా చాలా బ్లౌజెస్కి మ్యాచ్ అవుతుంది. వర్క్ కూడా నీట్గా ఉండడం, చీరలు కట్టుకున్నప్పుడు చీరలకి తట్టడం అలాంటివి జరగద్దు, ఎందుకంటే మళ్ళీ చీరలు పాడైపోతాయి కదండి. అలాంటి వర్క్ మాత్రం నేను మా భార్గవి దగ్గర చూడను. చాలా ఇంట్రెస్ట్గా చేయిస్తుంది, కస్టమర్స్ దగ్గర నుంచి ఎలాంటి బ్యాడ్ రివ్యూస్ రాకుండా. సో ఈ బ్లౌజ్ నాకు ఒక 3-4 శారీస్కి వస్తుంది. సో మనం ఎప్పుడైనా బ్లౌజెస్ కుట్టించుకోవాలనుకున్నప్పుడు, స్పెషల్లీ వర్క్ చేసుకోవాలి, కాస్ట్లీ వర్క్ ఉంది చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు శారీ చూసుకొని అందులో ఉన్న కలర్స్, కొంచెం లేని కలర్స్ అటు కలిస్తే బాగుండు అనుకున్న కలర్స్ కలుపుకొని మనం చక్కగా బ్లౌజ్ కుట్టించుకున్నాం అంటే 2-3 శారీస్కి వస్తుంది. బట్ ఈ బ్లౌజ్ నిజంగా నాకు ఒక 3-4 శారీస్కి, పట్టు శారీస్కే వస్తుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట, అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఈ శారీ కట్టుకున్నాను నేను, వీడియోస్ చూడలేదా? ఒకసారి నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళు, ఇన్స్టాకి వెళ్ళు, అన్నీ అలా రీల్స్ చూస్తూ ఉండండి. మీకు ఈ శారీస్లో ఈ సత్యభామి వాటి మీదే చేశాను ఈ చీర కట్టాను. సో అది ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను అనుకుంటాను. ఎస్, అదనమాట సంగతి. సో ఈ చీర కూడా కొని నేను 2.5 years అయింది. బట్ బ్యూటిఫుల్ శారీ, నాకు నచ్చిన శారీల్లో ఇది కూడా ఒకటి. మా మోక్షాలో కొన్నాను. మోక్ష శారీస్ నిజంగా చెప్తున్నా కదా, క్వాలిటీ అండ్ మన్నికకి పెట్టింది పేరు. కట్టుకుంటే ఆ సౌకర్యమే వేరు. అరే భలే కలిసింది కదా. సరే, నెక్స్ట్ శారీ చూపించిన నేను చూపిస్తా. ఈ శారీ కూడా ఇక్కత్ మోడల్ శారీ, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. లైట్ వెయిట్ శారీ, ఎంతసేపు కట్టుకున్న విసుగురాని శారీస్లో ఇదొక శారీ నాకు బాగా ఇష్టమైంది. రీసెంట్గా నేను ఇండియాకి వెళ్ళాను కదా, ఇండియాలో మీరు చూస్తే రీసెంట్ వీడియోస్ చూస్తే ఈ శారీ ఆల్రెడీ నేను కట్టుకున్నాను. అందుకే మళ్ళీ పాలిషింగ్ చేసి చూసారు కదా, చాలా నీట్గా తెచ్చుకున్నాను. ఇక్కడ కూడా కట్టుకోవచ్చు ఎప్పుడైనా అని. సో ఈ బ్లౌజ్ కూడా నాకు అంటే బ్లాక్, సేమ్ బ్లూకి ఈ బ్లాక్ వచ్చేలా థ్రెడ్ వర్క్తో చాలా బాగుంది. నేను మీకు క్లోజప్లో చూపిస్తాను బ్లౌజ్ని. బట్ ఇది కూడా నాకు సేమ్ ఇంకోటి ఇక్కత్ శారీ బ్లాక్ అండ్ ఈ కాంబినేషన్లోనే ఉంది. సో దానికి ఇదే బ్లౌజ్ వస్తుంది. ఇది ఇక్కత్ శారీ బ్లౌజ్, అంత బాగుంది చూడండి వర్క్ అసలు. అది సో మోక్షాలో వర్క్ చేయించిన తర్వాత ఇంక అసలు ఎవరైనా అడగాల్సిందే, ఎక్కడ చేయించావు బ్లౌజ్ చాలా బాగుందని. అలా రెఫరెన్స్ తీసుకొని నా ఫ్రెండ్స్ చాలామంది మోక్షాలో బ్లౌజెస్ చేయించుకున్నారు. సో మీరు కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. మీకు అలాంటి వర్క్ చేయించుకోవాలి అనుకుంటే మీరు చేయించుకోవచ్చు. సేమ్ ఇది స్క్రీన్ షాట్ తీసి ఇలాంటి వర్కే కావాలని కూడా మీరు మా భార్గవిని అడగొచ్చు. ప్రణతి మున్సిపాలిటీలో చూసామని.
ఈ మధ్య మధ్యలో ఆ చీర చూపించినప్పుడే చూపిస్తాను. అలా కాకుండా ఈ బ్లౌజ్ కూడా నాకు ఒక 2-3 శారీస్కి వస్తూ ఉంటుంది. అదే నాకు మోక్షలో స్పెషల్గా నచ్చేది ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అండి. రేర్ కలర్ కాంబినేషన్స్ చూస్తూ ఉంటాను. అలాగే క్వాలిటీ గల శారీస్ చూస్తూ ఉంటాను. ఎక్కువ రోజులు మన్నేవి చాలా చూడంగానే ఎవరైనా అద్భుతంగా ఉన్నాయి, బాగున్నాయని చెప్పే శారీస్, ఎక్కడ కొన్నా అని అడిగే శారీస్ అలాంటివి నేను మా మోక్షలో చూస్తూ ఉంటాను. వై మోక్ష అంటే మాత్రం క్వాలిటీ అండ్ రేర్ కాంబినేషన్స్కి పెట్టింది పేరు అని చెప్తాను. సో ఇవి నేను ఇవాళ మీకు చూపించాలనుకున్న శారీస్. దాంతోపాటు ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్ కూడా ఉంది. ఇది రీసెంట్గానే కట్టుకున్నాను, వీడియోస్ చేశాను కాబట్టి ఇంతకుముందు చూపించిన శారీస్లో ఏ శారీ కట్టుకొని నేను వీడియో చేస్తే బాగుంటుందో చెప్పండి. అండ్ అలాగే చీరలలో మీకు బాగా నచ్చిన చీర ఏది, ఎందుకు నచ్చిందో కూడా వీలైతే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మోక్ష నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి వీలైతే వెళ్ళి చూడండి. నాకు నచ్చినవి కాదు, మీకు నచ్చే కలర్ కాంబినేషన్స్ కూడా, మీకు ఎక్కడ దొరకని కలర్ కాంబినేషన్స్ కూడా మా దగ్గర దొరికే అవకాశం ఉంది అంటారు. సరే, మరి ఇప్పటికి చీరలు చూపించా కాబట్టి మరి జాగ్రత్తగా సర్దుకోవాలి కదా. సర్దుకుంటాను. మీరు పెట్టే కమెంట్ని బట్టి నెక్స్ట్ ఏం చీర కట్టుకోవాలో ఆలోచిస్తాను. ఎక్కువ దేనికి ఓటు వస్తే అది కట్టుకొని వాళ్ళ కోసం, ఆ శారీ అడిగిన వాళ్ళందరి కోసం అని ఆ వీడియో డెడికేట్ చేస్తాను. ఇప్పటికి మాత్రం ఉంటాను. ఎప్పుడూ కోరుకునే మాట వీళ్ళందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నవ్వుతూ ఉండండి, ఎదుటి వాళ్ళ చిరునవ్వుకు మీకు కారణం అవ్వండి. ఒకళ్ళని ఏడిపిస్తే ఉసురు ఊరికే పోదండి. ఆ ఉసురు మనకు ఎందుకు చెప్పండి? మనం హ్యాపీగా ఉందా, నలుగురిని హ్యాపీగా ఉంచుదాం అన్న ఒక చిన్న పాజిటివ్ థాట్తో ముందుకు కదలండి. లైఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్ లాంటివి నేను మళ్ళీ చెప్పినా కూడా మీరు మళ్ళీ అసలు మర్చిపోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉండదా మరి? బాయ్.